ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నా. సో చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ 3 days మనకి టైం ఉంది, ఈ 3 daysలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో మిమ్మల్ని ఎలా ఉన్నారనే క్వశ్చన్ అడగను, ఎందుకంటే మీరందరూ చెప్పే ఆన్సర్ ఒకటే, ఎలా ఉంటాం సార్ అంత గందరగోళంగా, అంత హడావిడిగా, అసలు ఏం అర్థం కావట్లేదు సార్, నాకు అసలు ఏం చదువుతున్నానో తెలియట్లేదు సార్, అసలు ఎగ్జామ్లో గుర్తుంటాయా, ఇలా నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి వస్తాయండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వాటన్నిటికీ క్లారిటీ ఇస్తాను. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, చాలామందిలో ఉన్నటువంటి ఒక థాట్ ఏంటంటే, ఇంకొక 15 days కనుక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఎంత బాగుంటుంది, ఇంకొక 15 days కనుక ఎగ్జామ్ ఉంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆలోచనలు వస్తుంటాయండి. ఒకటి చెప్తున్నానండి, సత్యం ఏంటంటే, ఒకవేళ టెట్ 1 month పోస్ట్పోన్ చేసినా కూడా మళ్ళీ 1 month తర్వాత ఉన్నటువంటి 3 daysలో కూడా మళ్ళీ అదే ఆలోచన వస్తుందండి. ఒకవేళ 2 months పోస్ట్పోన్ చేసినా కూడా మళ్ళీ 2 months తర్వాత చదువుతున్న ఆ 3 days కూడా ఇంకొంత పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందనే ఆలోచన 95% మెంబర్స్కి వస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచన పక్కన పెట్టండి. ఏదో 2% 5% ఉండొచ్చు, అంటే 3 years నుంచి బాగా లాంగ్ స్టాండింగ్లో లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి తప్ప 95% మందికి ఇంకాస్త ముందుకెళ్తే బాగుండనే ఆలోచన వస్తుంది. సో ఫస్ట్ అలాంటి ఆలోచనని క్లోజ్ చేసేయండి, డిలీట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్, చాలామందిలో ఉన్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, రెగ్యులర్గా అసలు ఈ టెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి నాకు ఇన్ని పాయింట్స్ గుర్తుంటాయా సార్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇవన్నీ నాకు ఎగ్జామ్లో గుర్తుంటాయంటారా సార్, అసలు ఐడియా వస్తాయా, అసలు ఆ టైంలో నాకు ఆలోచనకి రావడం జరుగుతున్నాయా, ఇలా అనేక రకాల ఆలోచనలు మీలో వస్తూ ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరికైతే ఈ ఆలోచనలు వస్తున్నాయో, నాకు గుర్తుంటాయా లేదా అనే ఆలోచన వస్తుందో అది భ్రమ మాత్రమే. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే అదే కాన్ఫిడెంట్ లెవెల్లో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చదువుతారో వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచన రావడం సహజం. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోదండి. ఖచ్చితంగా మీకు 100% ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పక్కాగా గుర్తుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేనే లేదు. ఓకేనా? సో ఇక ఈరోజు మనము ఈ యొక్క చిన్న వీడియో అనేది, అసలు ఉన్న టైం 3 days, ఈ 3 daysని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, అసలు 3 daysలో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఎలా రివిజన్ చేసుకోవాలనే దానిపైన ఒక 10 minutes వీడియో చేస్తున్నాను. చాలామంది నాకు కాల్ చేశారు, మెసేజ్ చేశారు, సార్ లాస్ట్ 3 days లాస్ట్ మూమెంట్ ఎట్లుండాలి అనేది చాలామంది అడుగుతున్నారు. బట్ నేను రామయ్య స్టూడెంట్స్కి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అందరి కోసం కూడా ఒక్కసారి ఒక ర్యాంకర్గా నా అనుభవ ప్రకారము మీకు ఈ టైం, ఈ 3 daysలో ఎంత ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే విషయం పైన నేను ఇప్పుడు మీతో మాట్లాడదలుచుకున్నాను. సో ముందుగా మనకి ముచ్చటగా 3 రోజులు. సో అసలు ఈ 3 days అనేది ఎంత కీలకమైందంటే ఒక అభ్యర్థికి, సో 3 months బ్యాక్ చదివింది ఒక ఎత్తు అయితే, మనం 3 months బ్యాక్ చదివింది ఒక ఎత్తు అయితే, ఈ 3 days అనేది ఒక టాస్క్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది 3 months నుంచి అదే పనిలో, టెట్, డిఎస్ అనే పనిలో ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు, కన్ఫర్మ్. బట్ ఇక్కడ చూడండి, నేను ఒకటి చెప్తానండి, చాలామంది అడుగుతుంటారు 3 daysలో ఏం చదవాలంటారు. నేను అంటాను, ఏం చదవద్దండి. ఈ 3 daysలో మీరు ఏమి చదవద్దు. మరి రివిజన్ చేయాలా సార్? అస్సలు వద్దు రివిజన్. మరి ఏం చేయాలి? స్పార్క్ రివిజన్ చేయాలి. ఎందుకంటే ఉన్న 3 days టైంలో నీకు చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. సో చదవడానికి పాసిబిలిటీ కాదు. సో రివిజన్ చేయడానికి కూడా టైం లేదండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్ని రకాలైనటువంటి అంశాలన్నీ కవర్ అవ్వాలంటే పాసిబిలిటీ కాదు. సో ఆల్రెడీ అయిపోయింది ఆ ప్లానింగ్. సో ఇక్కడ రాసాను చూడండి, 3 months బ్యాక్ చేసేది మనం ప్రిపరేషన్. మనం టెట్ కన్నా ముందు 3 నెలలు చేసుకున్నటువంటిది దాన్ని ప్రిపరేషన్ అంటాం. అలాగే 1 month బ్యాక్ నుంచి మీరు చేస్తున్నటువంటిది రివిజన్. ఈ 3 days అంటే టెట్ కన్నా ముందు ఉన్న 3 days అనేది స్పార్క్ రివిజన్గా చెప్పొచ్చండి. అంటే మీరు ఈ 3 months నుంచి ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఏదైతే స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యారో దాన్ని మాత్రమే ఒకసారి రివిజన్ చేస్తుండాలి. అది కూడా స్పార్క్ రివిజన్. స్పార్క్ రివిజన్ అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతూ వెళ్ళాలండి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 3 days ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, రెగ్యులర్గా చాలామంది, అంటే ఒక 50% మెంబర్స్ ఒక 15 days బ్యాక్ ఒక సబ్జెక్ట్ చదివింటారు, దాన్ని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 days బ్యాక్ తెలుగు, ఇంగ్లీష్ చదివి అక్కడ కంప్లీట్ అయిందని వదిలేస్తుంటారు. కానీ 3 daysలో కనుక దాన్ని ఎంగేజ్ చేయకపోతే, ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయకపోతే, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత గుర్తుండకపోవడానికి కొంతవరకు కారణం అని ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు 15 days బ్యాక్ రివిజన్ చేసిన, 1 month బ్యాక్ రివిజన్ చేసిన ఆ సబ్జెక్ట్ని ఒక సెక్షన్, ఏదో ఒక పార్ట్గా డివైడ్ చేసుకొని దాన్ని రివిజన్ చేసేటువంటి
పనిలో ఉండాలి. అది స్పార్క్ రివిజన్ అండి, నాట్ రివిజన్, స్పార్క్ రివిజన్. సో మరి ఈ యొక్క 3 డేస్ని మీరు ఏ విధంగా ఎంగేజ్ చేయాలి వాస్తవానికి అంటే, నిజంగా చెప్తున్నానండి, ఈ 3 డేస్ అందరిలో 95% మెంబర్స్లో ఒక స్ట్రెస్, ఒక ఫీలింగ్, ఏదో ఒక కలత, ఏదో బాధ అని చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు, వాటికి వర్డ్స్ లేవు. ఒకటి చెప్తున్నానండి, 95% మెంబర్స్ టెన్షన్ పడుతుంటారు. ఏం టెన్షన్ పడుతుంటారు, ఎలా పడుతుంటారంటే, అసలు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎట్లా గుర్తుంటాయి ఈ పాయింట్స్ అన్నీ. ఒకటేనండి, టెన్షన్ పడాల్సిన అవసరమే లేనే లేదు. ఎందుకు సార్ టెన్షన్ పడకుండా ఎట్లా ఉంటాం సార్ ఎగ్జామ్లో మీరు చెప్తారు, కానీ అసలు పాసిబిలిటీ అవుతుందా సార్? నేను అవుతా సార్, టెన్షన్ పడుతూనే ఉంటా. పడద్దండి టెన్షన్. మనం చిన్నప్పటి నుంచి చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేసేటప్పుడు నష్టం ఉంటే ఎవరు కూడా ఆ పని చేయరండి. నేను ఒకటే చెప్తా, సపోజ్ నువ్వు టెన్షన్ పడ్డావండి, ఏమైనా లాభం ఉందా? నీకేమైనా లాభం వస్తుందా? రావట్లేదే. నువ్వు ఎంత టెన్షన్ పడితే అన్ని మార్కులు పోతాయి. సో ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఈ 3 డేస్ ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, నీ మనస్సులో నీ మైండ్ని ట్యూన్ చేసుకో. నో, టెన్షన్ పడడం వల్ల లాభం లేదు, నష్టమే ఉంది, కాబట్టి నా పని చేయను. సో కూల్గా, చాలా కూల్గా ఈ 3 డేస్ నేను చెప్పినటువంటి ఈ ఐడియా ప్రకారం నువ్వు ఫాలో అయితే కనుక నీకు ఆల్ సబ్జెక్ట్స్ రివిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఐడియా ప్రకారమే కాకుండా మీకున్నటువంటి ప్లానింగ్ ఏదో ఉంటుంది. మీరు గత 3 మంత్స్ నుంచి 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ ఐడియాని మీకున్న ఐడియాతో జోడించండి. ఈ ఐడియా ఫాలో అవ్వమని చెప్పట్లేదు. సో నేను చెప్పినటువంటి ఈ థాట్స్ని మీకున్న థాట్స్కి, మీకున్న ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా, మీకున్న వాతావరణానికి అనుకూలంగా మీరు దీన్ని చేంజ్ చేసుకుంటూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక ర్యాంకర్గా నేను డిఎస్సికి ముందు చేసినటువంటి ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రకారం మీకు ఇస్తున్నటువంటి ఒక ఐడియా మాత్రమే. ఓకే, సో మనం ఇక ఎట్లా ప్రిపేర్ అవుదాం అనేది నాకున్న ఐడియాలజీ ప్రకారం కనుక చూసుకుంటే, రెగ్యులర్గానండి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ అనేవాడు ఒక డే మ్యాక్సిమం ఈ టైంలో 12 to 14 అవర్స్ ప్లాన్ చేసుకోవచ్చండి రెగ్యులర్గా. అంటే 16 అవర్స్ అనేది పాసిబిలిటీ కాకపోవచ్చు, బట్ ఈ టైంలో మినిమం 8 అవర్స్ స్లీపింగ్ ఇంపార్టెంట్. గతంలో నువ్వు 6 అవర్స్ నిద్రపోయావా, 7 అవర్స్ నిద్రపోయావా అనేది కాదండి, మినిమం నా కేసు ప్రకారం 8 అవర్స్ స్లీపింగ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి 8 అవర్స్ స్లీపింగ్ పోయినా ఒక 1-2 అవర్స్ ఎక్స్ట్రా యాక్టివిటీకి వెళ్ళినా కూడా మనకి 14 అవర్స్ ఎంగేజ్ చేయడానికి ఒక డేకి ఛాన్స్ ఉంది. సో నేను చెప్తున్నానండి, టెట్లో ఉన్నటువంటి 150 మార్కులండి, అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. సో కంపల్సరీగా ఆ డేని నేను డిజైన్ చేశానండి నాకున్న ఐడియా ప్రకారం. సో పార్ట్ 1, పార్ట్ 2, ఒక డేని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. మనకి 3 డేస్ ఉందండి, 3 డేస్ని 6 పార్ట్స్గా డివైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే, మీరు ఇంతకుముందు 3 months బ్యాక్ చదివింది ఒక ఎత్తు, 3 years బ్యాక్ చదివింది ఒక ఎత్తు, ఈ 3 days అనేది నిజంగా కీలకమైందని చెప్పొచ్చు. ప్రతి అంశం కూడా కవర్ అయ్యే విధంగా స్పార్క్ రివిజన్ చేస్తూ వెళ్ళాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఉందండి, ఈ డే 1లో పార్ట్ 1లో నేను 6 to 7 అవర్స్ తీసుకుంటున్నాను. కొంతమందికి 6 అవర్సే ఉండొచ్చు, కొంతమంది 7 అవర్స్ ఉండొచ్చు. అంటే టైం వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి. సో ఒక పార్ట్ 1, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెట్లో 150 మార్క్స్ ఉంటాయండి. ఈ టెట్లో 150 మార్క్స్లు తెలుగు 30 మార్కులు, సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు. అలాగే నెక్స్ట్ కంటెంట్ పార్ట్కి 60 మార్క్స్ ఉంటాయి. దాంట్లో మ్యాథమెటిక్స్ 30 అండ్ సైన్స్ అండ్ సోషల్ 30. మీకు తెలిసిన విషయం, దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. సమయం చాలా తక్కువగా ఉంది, నేను షార్ట్కట్గా చేస్తున్న వీడియో. సో ఇక్కడ 30 మార్క్స్ అంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు ఈ 3 daysని 6 పార్ట్స్గా డివైడ్ చేసుకుని పార్ట్ 1లో ఇక్కడ తెలుగు చదువుతావా లేకపోతే ఇంగ్లీష్ చదువుతావా అనేది నీ ఒపీనియన్. ఇక్కడ పార్ట్ 2లో సైకాలజీ చదువుతావా లేకపోతే తెలుగు చదువుతా, దట్స్ యువర్ ఒపీనియన్. నీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పార్ట్ 1లో అంటే డే 1లో అంటే ఎప్పుడైతే ఎగ్జామ్ కన్నా ముందు ఉన్నటువంటి 3 daysలో ఫస్ట్ డేలో ఆ 3 daysలో నాకు తెలిసి 100% అండి, 100% నువ్వు చదువుకున్న పాయింట్స్ అన్నీ రివిజన్ చేయాలి. కొత్త టాపిక్ అసలు వెళ్ళకూడదు. కొత్త టాపిక్ నన్ను అడిగితే 20 days బ్యాక్ వెళ్ళకూడదు. బట్ కొత్త టాపిక్ వెళ్ళకుండా నువ్వు ఏవైతే గన్ పాయింట్స్ తయారు చేసుకుంటావో, కీ పాయింట్స్ తయారు చేసుకుంటావు కదా, నీ టెక్స్ట్ బుక్లో కానీ కొన్ని నోట్బుక్లో కానీ అండర్లైన్ చేసుకుంటావు, వాటిని మాత్రమే ఫోకస్ చేయాలి ఈ 3 days ఈ 7 hours ప్లానింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందండి, ఈ 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్లో ఈ 7 hours ఈ తెలుగుకు సంబంధించినటువంటి 30 మార్కులు కవర్ అయ్యే సబ్జెక్ట్స్ అన్నీ, కవర్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా ఒక్కసారి స్పార్క్ రివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఛందస్సు ఉంది. ఛందస్సు అన్నప్పుడు నువ్వు మళ్ళీ గణనం చేసుకుంటూ కూర్చోవద్దు, అది అయిపోయింది ఆ సెక్షన్.
ఆల్రెడీ 3 months బ్యాక్ నుంచి చేసావు. ఛందస్ అంటే ఉత్పలమాల గణాలేంటి, చంపకమాల, శార్దూలం, మత్తేబం, కందము, ద్విపద, సీసము, ఆటవెల్దిరి ఒక్కసారి నీ మనసులో రీబ్యాక్ చేసుకుంటూ వెళ్తుండాలి. అదొక 10 to 15 minutes. అలా ప్రతి టాపిక్ వ్యాకరణానికి సంబంధించిన సందులు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు చదువుకున్న నోట్స్ని రిపీట్ చేస్తూ వెళ్తూ ఉంటే అవి ఈజీగా మైండ్లో గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న పాయింట్ చెప్తానండి. నేను చదివినటువంటి పుస్తకాల ఆధారంగా లాస్ట్ 3 days అనేటువంటి ఈ స్టేజ్లో విద్యార్థికి ఇంకా బాగా గుర్తుంటుందంట. అంటే ఆల్రెడీ 3 months బ్యాక్ బాగా రివిజన్ చేసిన వాళ్ళకండి, కొత్త వాళ్ళకి కాదు. కాబట్టి ఎవరైతే ఉంటారో ఆ 3 days ఎక్కువ కాన్సన్ట్రేషన్తో మనం చదవడం వల్ల మ్యాక్సిమం మైండ్లో కూర్చుంటాయి, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు రివిజన్ చేస్తూ వెళ్ళండి. అలా 6 to 7 hours తెలుగు సబ్జెక్ట్ కంటెంట్ పార్ట్ అయితే ఏంటి, గ్రామర్ పార్ట్ అయితే ఏంటి, మెథడాలజీ పార్ట్ ఏంటి అన్నీ ఒక్కసారి ప్రతి పేజీ కూడా విత్ ఇన్ 1 minute 2 minutes తిప్పేస్తూ వెళ్ళండి. పేజీని పట్టుకొని అర్ధగంట కూర్చోవద్దు, ఎందుకంటే అంత మ్యాటర్ కవర్ అవ్వాలండి మనకి. కాబట్టి నువ్వు ఏవైతే కీ పాయింట్స్ చదువుకుంటావో అవన్నీ తిప్పేస్తూ వెళ్ళండి. ఒక పార్ట్లో అది అయిపోతుందండి. ఇంకొక పార్ట్లో సైకాలజీ తీసుకున్నావు, సైకాలజీలో కూడా ఉండొచ్చండి. మీకు చెప్పినటువంటి ఆ టాపిక్స్ అన్ని సార్ ఇచ్చిన నోట్స్ ప్రకారం కూడా అన్నీ రివిజన్ చేస్తూ ఉండండి. ఒక్కసారి స్పార్క్ రివిజన్. ఇలా day 1లో ఒక 2 subjects కంప్లీట్ అయినాయి. అగైన్ గో టు day 2. సేమ్ day 2లో నువ్వు సైకాలజీగా ఇంగ్లీష్ తీసుకున్నావు అనుకో 30 marks. ఇంగ్లీష్ ఆల్సో సేమ్ లైక్ రివిజన్, సేమ్ అలాగే స్పార్క్ రివిజన్. అలాగే నెక్స్ట్ 4th సెక్షన్లో, అదే ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకి ఇంకో 30 marks ఉంటాయి. అది పేపర్ 1 వాళ్ళకైతేనేమో మ్యాథమెటిక్స్ అనుకుందాం, పేపర్ 2 వాళ్ళకేమో మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ వాళ్ళు ఉంటారు. సో జనరల్గా ఇక్కడ మనకి 2 sections ఖాళీగా ఉన్నాయి, అంటే 2 parts ఖాళీగా ఉన్నాయి. part 1, part 2, part 3 అయిపోయింది. part 4, part 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ part 4, part 5లో సోషల్ వాళ్ళు, పేపర్ 2 సోషల్ వాళ్ళకి సోషల్ మాత్రమే ఉంటుంది, 60 marks. కాబట్టి అందులో ఉన్న 4 parts, సోషల్లో కూడా మనకి 4 parts ఉంటాయి, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అని, జాగ్రఫీ అని ఉంటాయి. సో వాటిని మనం 2 parts ఒక సెక్షన్లో, ఇంకో 2 parts ఒక పార్ట్లో మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పేపర్ 1 తీసుకున్నాం, ఒక మ్యాథమెటిక్స్ ఒక పార్ట్ కిందకి, అండ్ రిమైనింగ్ సైన్స్ అండ్ సోషల్ ఇంకో పార్ట్ కిందకి, అంటే 30, 60 marks కాబట్టి అలా ఆ కంటెంట్ పార్ట్ని 2 partsగా డివైడ్ చేసుకొని ఈ 6 to 7 hours అన్ని టాపిక్స్ నువ్వు ఏదైతే రివిజన్ చేసావో, ఏదైతే పర్టికులర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకున్నావో వాటిని మాత్రమే చక్కగా జాలీగా లవ్లీగా చాలా హ్యాపీగా నువ్వు స్పార్క్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ 3 days 5 days బాగా గుర్తుంటుందండి, ఎందుకంటే అది కాన్సన్ట్రేషన్ పీక్లో ఉంటుంది నీకు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేసరికి నీకు ఆ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంటే ఇవన్నీ కూడా రీబ్యాక్ అవుతూ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. సో ఇది మాత్రం మర్చిపోదు. 15 days బ్యాక్ చదివిన సబ్జెక్ట్స్ కూడా ఒక్కసారి పార్ట్స్లో మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నానండి, 3 daysలో 150 మార్కులు నువ్వు రాసుకున్న నోట్స్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చాలాసార్లు రివిజన్ చేస్తూ ఉంటావు కాబట్టి నీకు ఫాస్ట్గా హ్యాండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటూ నేను ఇచ్చిన ప్రకారం మీకున్న ఐడియా ప్రకారం మీకు ఏ విధమైన థాట్స్ ఉన్నాయో దీన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. day 1లో నువ్వు సైకాలజీ పెట్టుకోవచ్చు, day 1లో కంటెంటే పెట్టుకోవచ్చు, ఒక day 1లో కంటెంట్ పెట్టుకొని అలా day 2లో మార్చవచ్చు. ఇంకొక పార్ట్ కూడా ఇక్కడ మనకి మిగిలిపోయి ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం 6 partsలో ఒక పార్ట్ మిగిలిపోయింది, అక్కడ ఆల్ అని పెట్టాను. అంటే 5 parts 30 marks, 5 into 30 150 marks అయిపోయింది. ఒక పార్ట్ లాస్ట్ సెక్షన్ లాస్ట్ డే ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఆల్ అని పెట్టాను. ఆల్ అంటే ఇంకేదైనా బ్యాలెన్స్ మిగిలిపోయిందా, ఇంకేదైనా సబ్జెక్టు నీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందా, అది ఏదైనా కవర్ అవ్వలేదా, ఇలా ఏదన్నా నీకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ part 6లో నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా అన్నీ ఒక పార్ట్ 5 partsలో జరిగిన అంశాలన్నీ కూడా ఒకసారి తిప్పేయడం వల్ల నీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుందండి. అంటే నేను అన్నీ చదివాను కదా, నేను 3 daysలో అన్నీ కూడా కవర్ చేసుకున్నాను కదా అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నీలో మొదలవుతాయి. అందుకనే నేను ఈ 3 daysలో 150 marks కవర్ అయ్యే విధంగా మీకు నాకున్న ఐడియా ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ అండి, ఇది చాలా కీలకమైందండి. 3 years బ్యాక్ చదివింది ఒక ఎత్తు అయితే, 3 months బ్యాక్ చదివింది ఒక ఎత్తు అయితే, 3 days చదివింది ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్కి వెళ్ళి 3 hours ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్ బిఫోర్ ఉన్నటువంటి 3 hours కూడా ఇంపార్టెంట్ అండి. చాలామంది చేస్తూ ఉంటారు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చొని వెనకాల కూర్చొని ఒకరు ముందు నడుపుతుంటే వెనకాల కూర్చొని పుస్తకం పట్టుకొని చదువుతుంటారండి. చూస్తానండి, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలందరూ కూడా వాళ్ళ ఫాదర్ బైక్ నడుపుతుంటే ఈయన పిల్లోడు బుక్ అస్సలు చదవకూడదండి. ఎగ్జామ్కి 3 hours ముందు ఏం చదవద్దు. బ్లాంక్ పేపర్, సింపుల్, నీకు ఏమీ ఫ్రీగా
చాలా జాలీగా ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటావో, ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంత జాలీగా ఎంత ఎంజాయ్మెంట్గా వెళ్తావో, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏమి టెన్షన్ లేకుండా అసలు ఏమి సంబంధం లేకుండా హ్యాపీగా వెళ్ళిపో. ఎంత ఫ్రీగా వెళ్తే అన్ని మార్క్స్ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఎంత టెన్షన్ పెడితే అన్ని మార్కులు అవుతాయి. సో ఇదే అంటే నీకు ఎప్పుడైతే స్ట్రెస్ అవుతుందో నా మాటలు గుర్తు చేసుకో. నో టెన్షన్ అవ్వడం వల్ల నష్టమే ఉంది, లాభం లేదు అనుకో. నీ మెమరీని ట్యూన్ చేసుకో, నీకు అనుగుణంగా ట్యూన్ చేసుకో. సో ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి ఒక నెక్స్ట్ డే ఎగ్జామ్ అనుకున్నాం, 3 hours ముందు ఏం పట్టకండి, ఏమి చూడకండి, ఎవరితో మాట్లాడినా లైట్గా అంతే. ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేయకండి, ఏదో జనరల్ టాకింగ్ చేసుకోండి. అంతేగాని ఈ ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది ఇవి ఏమి వద్దండి. ప్రశాంతంగా నువ్వు ఏం మాట్లాడుకున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నా కూడా జనరల్గా మాట్లాడుకునే అంశాలే మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి ఎగ్జామ్ అనుకుందామండి, 7 కల్లా నీ బుక్స్ అన్ని క్లోజ్ అయిపోవాలి, ఏమీ పట్టద్దు. ఆ 7 లోపు ఏమైనా చేసుకో, కానీ ఎగ్జామ్కి వెళ్ళి 2.5 hours 3 hours ఏమీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ప్రయత్నం చేయడం ఇంపార్టెంట్. సో అది క్లియర్ అండి. రెండవది, చాలామందికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నెగిటివ్ థాట్స్, అంటే ఎగ్జామ్ బిఫోర్ 3 days కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అసలు టెట్ క్వాలిఫై అవుతున్నారా భయ్ ఇంతకు, ఇది ఫస్ట్. ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావద్దండి. క్వాలిఫై అవ్వకపోవడం ఏంటండి, 100% సింపుల్ లాజిక్ చెప్తానండి. టెట్లో క్వాలిఫై కాకపోవడం ఉండదండి, కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే. ఎలా అంటే సింపుల్ అండి. నేను ఒక స్కెచ్ చేశాను చూడండి. నీకు తెలుగులో 20 మార్కులు వేసుకో, నీకున్న నెగిటివ్ థాట్స్ తీసేయడం కోసం చెప్తున్నా. తెలుగులో 20 అని వద్దనట్లేదు, రఫ్గా చెప్తున్నా. తెలుగులో 20, సైకాలజీలో 20, ఇంగ్లీష్లో 20, 60 మార్కులు వచ్చినాయండి, అయిపోయింది. సగం మంది క్వాలిఫై అయిపోతున్నారు అక్కడ. కంటెంట్ పార్ట్లో 15 వేసుకో, 30 మార్క్స్, 60 + 30 90 మార్క్స్ ఇక్కడ వచ్చేసినాయండి. 90 మార్కులు వచ్చేస్తున్నాయి కదా నీకు తెలుగులో. ఇక్కడ తెలుగు కాదు మొత్తం టెట్లో 90 మార్క్స్ ఈజీగా, 90 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ కదా. ఒక్కొక్క దాంట్లో నేను నార్మల్ టార్గెటే ఇచ్చాను, 20 15 30. సో టెట్లో క్వాలిఫై కాకపోవడం ఉండదండి. నువ్వు ఆల్రెడీ ఇంకొక చిన్న విషయం చెప్తా వినండి మీరు. ఏమి చదవకుండా కూడా టెట్కి ఏమీ ప్రిపేర్ కాకుండా 50 మార్కులు తెచ్చుకోవచ్చండి. టెట్ సిలబస్ అనేది 8th class స్టాండర్డ్, 9th 10th స్టాండర్డ్ వరకు ఆల్రెడీ నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఏది 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. నార్మల్ స్టూడెంట్ కూడా నేను చెప్తున్నా, ఏమీ ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ ఒక 5 days అలా తిప్పేసుకొని వెళ్ళినా కూడా 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదివే ఉంటావు, తెలుగులు ఇంగ్లీష్లు కంటెంట్ పార్ట్స్ కాబట్టి. సో దాని గురించి 50 మార్క్స్ కామన్గా వస్తాయి. ఒక 40 మార్క్స్ నువ్వు చదువుకున్నా కూడా వస్తాయి, 90 మార్క్స్. ఇంకొంచెం కష్టపడితే 30 మార్క్స్ వస్తాయి, అంతే తేడా. 50 90 ఇక్కడ 60 మార్క్స్ కామన్గా వచ్చాయి, 30 మార్క్స్ 90 అయినాయి. కామన్గా చదివితే 50 + 40 కష్టపడ్డందుకు ఇంకా కాస్త హార్డ్ వర్క్ చేస్తే 30 మార్క్స్ వస్తే 120 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. బట్ నేను చెప్పేది అంటే మనం బయటపడడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక నెగిటివ్ థాట్స్ తీసేయండి. టెట్లో 100% మీరు క్వాలిఫై అవుతారు, అది మాత్రం పక్కా, నో డౌట్. నీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ ఉంటాయండి. నువ్వు ఎగ్జామ్లో గుర్తుంటాయా లేవా అది వద్దు, నీకు ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ కళ్ళ ముందు ఆన్సర్స్ ఉంటాయండి. ఇదే థియరీ పార్ట్ కాదు కదా, రైటింగ్ బాగుంటే మార్కులు వేయడం కాదండి. సో అది కాదు. సో ఈ క్వశ్చన్ నాకు ఏం లేదు, నీకు ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు, అందులో ఒక ఆన్సర్ ఉంటుంది కదా. సో కొన్ని సందర్భాలలో మనకి ఆన్సర్స్ గుర్తు రాకున్నా కూడా ఆప్షన్స్ ద్వారా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు అందులో 150 ప్రశ్నలో ఒక 45 ప్రశ్నలు ఆప్షన్స్ ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేయొచ్చండి. కాబట్టి అన్ని ఆన్సర్స్ కళ్ళ ముందలే ఉంటాయి, ఆన్సర్ని ఎత్తుకొని రాయండి అంతే. దాని గురించి నాకు గుర్తుంటాయి, అది వద్దు. ఈజీగా క్వాలిఫై అవుతావు, నువ్వు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్కి వెళ్ళు భయ్యా. నువ్వు 100కు 100% నువ్వు అనుకున్న స్కోర్ రీచ్ అవుతావు. నువ్వు అనుకున్న స్కోర్ రీచ్ కాకుండా కానీ ఈ స్కోర్ మాత్రం 100% రీచ్ అవుతారు. ఎవరైనా సరే, నార్మల్గా ప్రిపేర్ అయినా సరే మీరు రీచ్ అవుతారు. ఆ నమ్మకంతోనే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ అండి, ఒకవేళ టెట్లో క్వాలిఫై అయినా, ఒకవేళ భారీ స్కోర్ ఇచ్చినా కానీ డిఎస్సికి మాత్రం చక్కటి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా డిఎస్సికి వెళ్ళేటప్పుడు చేయకండి భయ్యా. ఎందుకంటే చాలామంది టెట్కి ప్రిపరేషన్ తక్కువ టైం పెట్టి ఉంటారు. ఓకే, కాబట్టి ఇలాంటి మైనస్ పాయింట్స్ అనేవి ఏదైనా తప్పులు చేసినా కూడా ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అన్నీ డిఎస్సిలో కవర్ అయ్యే విధంగా ట్రై చేసుకోండి. టెట్లో తక్కువ వచ్చినా ఎన్ని మార్కులతో సంబంధం, టెట్లో 120 మార్కులు వచ్చినా, 90 మార్కులు వచ్చినా, 60 వచ్చినా, 75 వచ్చినా క్వాలిఫై అయితే చాలు. మిగతా పాయింట్స్ అన్నీ కూడా, మిగతా అంశాలన్నీ కూడా డిఎస్సిలో కవర్ అయ్యే విధంగా లాంగ్ ప్రిపరేషన్ మొదలుపెట్టు.
నువ్వు టెట్లో క్వాలిఫై అయినా కూడా డిఎస్సిలో జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను షార్ట్కట్గా చేయడం జరిగింది. టైం లేదు కాబట్టి వీడియోని షార్ట్కట్గా చేస్తున్నాను. ఇంకా ఎంతో మ్యాటర్ ఉంటుంది, బట్ మనకు ఉన్నటువంటి టైం ప్రకారము నేను షార్ట్ వీడియో చేశాను. దయచేసి కంపల్సరీగా విద్యార్థులందరూ నేను చెప్పిన సిస్టమ్స్, ఈ యొక్క నియమాలు ఫాలో అవుతూ 100% రామయ్యలో తీసుకున్న ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే రామయ్య స్టూడెంట్సే కాకుండా ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ, అలాగే ఇతర స్టూడెంట్స్ అంటే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఇతర ఇన్స్టిట్యూట్లో తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నిజాయితీగా చెప్తున్నా, మీరు మనస్ఫూర్తిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి 100% మీరు అందరూ క్వాలిఫై కావాలని నిజంగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ. మళ్ళీ మనం డిఎస్లో కలుద్దాం.